ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిపిఎస్ ఆధ్వర్యంలో సిపిఎస్ ఈఏ రాష్ట్ర జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ని కలిశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ ఉద్యోగులపై అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే రద్దు చేయాలని, సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను, ఐఆర్లను వెంటనే ప్రకటించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘాల నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిఎస్ ఈఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ బాజీ మరియు కరిమి రాజేశ్వరరావు, సహా అధ్యక్షులు చీర్ల కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుసేన్, నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఈ ధనరాజ్, పెంచలయ్య, నెల్లూరు జిల్లా టెక్నికల్ కమిటీ మెంబర్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు బాజీ పఠాన్, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే ఐక్యవేదిక అని 47 సంఘాలు అంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడినటువంటి ఒక జేఏసీ, ఆ జేఏసీకి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు నెల్లూరుకు రావడానికి గల కారణం ఏంటంటే, గత 6-7 సంవత్సరాల కాలం నుంచి సిపిఎస్ ఉద్యోగులకు రావలసినటువంటి బకాయిలు రాకపోగా సిపిఎస్ ఉద్యోగులు బకాయిలు అడిగినందుకు దాదాపుగా రాష్ట్రంలో 300 కేసులు మా మీద పెట్టడం జరిగింది. ఆ కేసులను రద్దు చేయమని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించడం జరిగింది. ఆయన కేసులు రద్దు చేస్తున్నామని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంది మీద ఉన్నటువంటి కేసులు మాత్రమే రద్దయినాయి. ఆ కేసులను రద్దు చేయమని, అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిపిఎస్ అంశం మీద ఒక తార్కికమైనటువంటి విధానంతో ఒక కంక్లూజన్ తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలు మాకు ఎలక్షన్ల సమయంలో మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ఇచ్చినటువంటి ప్రకారంగా 1 సంవత్సరం పాటు మేము ఏ విధంగానూ మరి ఎటువంటి నిరసన కార్యక్రమాలు తెలియచేయలేదు. అయితే ఇప్పుడు సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా కనీసం సిపిఎస్ అనేటువంటి విధానాన్ని సమీక్షించడానికి ఒక్క అడుగు కూడా వేయకుండా ఈ ప్రభుత్వము మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటను వారికి గుర్తు చేయడం కోసం, అలాగే సిపిఎస్ ఉద్యోగస్తులపై ఉన్నటువంటి కేసులు ఎత్తివేయడం కోసం, అలాగే దాదాపుగా ఒక ఉద్యోగస్తుడికి రాష్ట్రంలో 3,50,000 మంది ఉద్యోగస్తులు ఉన్నాం. ఒక్కొక్కళ్ళకి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు మరి మాకు ప్రభుత్వం బాకీ పడి ఉంది. అన్ని వర్గాల వారికి మంచి చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని మరి చులకనగా చేస్తూ మరి 2వ తరగతి పౌరులుగా మమ్మల్ని చూస్తూ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది ఎన్నిసార్లు అక్కడ సెక్రటేరియట్లో ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు అలాగే రాజకీయ నాయకులు దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. అందుకోసమే 26 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లను కలిసి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున మరి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర అనే ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాయలసీమ 8 జిల్లాల్లో మే 5వ తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 8 జిల్లాలు కంప్లీట్ చేశాం. మరి ఈరోజు మొదటి రోజు, 2వ విడత మొదటి రోజు నెల్లూరు జిల్లా నుంచి రాజమండ్రి జిల్లా వరకు 10 జిల్లాల్లో మరి ఈ యాత్ర సాగుతూ ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఓపీఎస్ విధానాన్ని మాకు ఇవ్వాలి, అలాగే మాకు బాకీ ఉన్నటువంటి డిఏ అరియర్స్ మొత్తం అందివ్వాలి, అలాగే సిపిఎస్ ఉద్యోగస్తుల మీద ఉద్యమాల సమయంలో పెట్టినటువంటి కేసులు తీసివేయాలి. ఇవి మేము ఈ మే నెల చివరి వరకు 3 విడతల్లో ఈ యాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే ఖచ్చితంగా సెప్టెంబర్ 1వ తారీఖున, అంటే ఈ రాష్ట్రంలో సిపిఎస్ను ప్రవేశపెట్టినటువంటి చీకటి దినం సెప్టెంబర్ 1వ తారీఖు, దాన్ని మేము బ్లాక్ డేగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. ఈ బ్లాక్ డే 2025 సెప్టెంబర్ 1వ తారీఖున మాత్రం గుంటూరు నగరం నుంచి విజయవాడ నగరం వరకు లక్షలాది మందితోటి మేము పెన్షన్ మార్చి నిర్వహించడం కోసం సమాయత్తమవుతామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని అంతవరకు లాగవద్దని, మా సహనాన్ని పరీక్షించవద్దని, మా జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి పెద్దలకు మరీ విన్నవించుకుంటూ తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.